లైలా చూసాక లేడీస్కి ఈట్ వస్తుంది. లేడీస్కి అప్ప ఈ టైంలో ఇంత అందరూ తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము. అంత ఈజీ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరనే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ వినలేదు మొత్తం. అట్లా బ్లాక్ లేదు మేడం. బ్లాక్ మాస్టర్ సినిమా మాత్రం పెద్ద సినిమా. బీజింగ్ మాత్రం నాకు సినిమా ఎలా ఉంది? ఎట్లా లేడీ గెటప్ ఎలా ఉంటుంది? హీరోయిన్ మాత్రం డామినేట్ చేసి పడేయాడు అన్న. సినిమా అంతా ఏంటన్నా సినిమా ఎలా ఉంది? సబ్జెక్ట్ అంటే సాంగ్స్ మాత్రం చాలా బాగుంది అన్న. కోయి బ్యాక్గ్రౌండ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ మొత్తం. ఓన్లీ విశ్వక్ గారి షో చూడాలి అనుకుంటే లైలా సినిమాకి రండి. ఓన్లీ 1 మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోను, 1 ఉమెన్ షో సెకండ్ హాఫ్ అంతా లైలా. అంతకు మించి స్టోరీ కానీ మ్యూజిక్ కానీ ఏది ఎంగేజ్ చేసినట్టయితే లేదు. అన్న వయసు ఒక సినిమా బాగుంటే ఏ పార్టీ కానీ ఏది చేయలేదన్న. అది పేరుకి మాత్రం చెప్పుకోవడానికే ఈ పార్టీ ఇలా చేస్తుంది, ఈ మనిషి ఇలా చేస్తాడు అని. సినిమాలో దమ్ము ఉంటే ఏ పార్టీ కాదు కదా, ఎవడు ఎంత ట్రై చేసినా సినిమాలు ఆపడ జనాలు రావడానికి ఆపలేం. సినిమా బాగాలేదు కాబట్టి తప్పలేదు కాబట్టి ఇంకా మనం ఏం చేయాలి, మన చేతుల్లో ఏం లేదు. సినిమా బాగాలేదంటారు లేదన్న. కంప్లీట్గా నాకైతే సినిమా నా వరకు అంటే జనాలు మిగతా వాళ్ళ ఒపీనియన్ నేను చెప్పను, అది అందరూ రుద్దేయాలి అనేది నా ఒపీనియన్ కాదు. ఎక్కడ ప్రాబ్లము? స్టోరీ అన్న, స్టోరీ నరేషన్ అంటే రొటీన్ స్టోరీ, వల్గర్ కామెడీ ఉంది, కొంచెం రెగ్యులర్ కామెడీ లాగానే ఉంది. కొత్త కంటెంట్ ఏం లేదు. విశ్వక్ గారు మటుకు ఆయన పెర్ఫార్మెన్స్ అతను కొట్టారు. హీరోయిన్ కూడా గ్లామర్ వరకే ఉండటం తప్ప హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఏం లేదు. సో ఇన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు సినిమా పాజిటివ్ ఎలా చెప్తాం? వల్గర్ అంటే కామెడీ కొంచెం ఓవర్ ద బార్డర్ కామెడీ లాగా అనిపించింది తప్ప రెగ్యులర్ హెల్తీ కామెడీగా అనిపించలేదు. లైలాని లవ్ చేయాలనిపించింది అన్న. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా 1 మ్యాన్ షో, సెకండ్ హాఫ్ అంతా 1 ఉమెన్ షో, కంప్లీట్లీ విశ్వక్ షో అంతే. విశ్వక్ గారి కోసం వెళ్తే సినిమాకి వెళ్ళండి. విశ్వక్ గారిని ఎంజాయ్ చేస్తారు, ఆయన ఫైట్స్ ఎంజాయ్ చేస్తారు, మదర్ సెంటిమెంట్ ఉంది అది ఎంజాయ్ చేస్తారు, ఆయన లేడీ గెటప్ ఎంజాయ్ చేస్తారు, బట్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. లేదన్న, బాయ్కాట్ చేశాను అలా అని కాదు. మాస్కి నచ్చుతుందా క్లాస్కి నచ్చుతుందా అని కాదు. ఫ్యామిలీతో రాలేరు కదన్న సినిమాకి, ఇంకా అది అక్కడ డ్రాప్ అయినట్టు. ఎంత యూత్ వచ్చినా ఒకసారి చూస్తారు. రిపీట్ ఆడియన్స్ మనకి ఎప్పుడైతే రిపీట్ ఆడియన్స్ సినిమాకి ఉంటాడో ఆటోమేటిక్గా సినిమా వెళ్ళిపోతుంది. ఆ రిపీట్ ఆడియన్స్ వచ్చేలాగా సినిమా తీయండి. ఒక్కసారి చూసి ఆగిపోయేలా కాదు. మీరు ఈ జనరేషన్ తీసుకున్నారు, రిపీట్ ఆడియన్స్ కావాలి ఈ రోజున సినిమాకి. అంటే పృథ్వీ అయిపోయించారంటారా సినిమాకి? అంతేనా? ఆ డైలాగ్ మరి ఉందో లేదో తెలీదు. ఆయన అయితే మేకల మందలో తోచారు. 150 11 అయిన డైలాగ్ ఉందో లేదా అనేది క్లైమాక్స్లో ఏం రిలీజ్ చేయాలి. మరి 11 అయిపోయి అంటే 150 మేకలు ఉన్న మందలోకి తోచారు ఆయన బాబు. ఆడియన్స్ కూడా 11 అయిపోయారు. అది నేను చెప్పలేనన్నా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరి ఒపీనియన్ కానీ రెస్పెక్ట్ ఇస్తాను. ఎవరి ఒపీనియన్ నా ఒపీనియన్. నా ఒపీనియన్ ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది వాళ్ళ కర్మ. అంటే 150 వస్తే ఫిట్ అయినట్టు, 11 మంది వస్తే ఫ్లాప్ అయినట్టు కదా. నా వరకు నాకు 11 మంది. మరి మిగతా చూసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా బాగుందని. ఏమో వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, బట్ నాకైతే రేటింగ్ 5కి 1.5.